మనలో చాలామందిని బాగా హైట్గా అంటే ఒక 6 అడుగులు అలా దాటి కనుక్కుంటే అదో పెద్ద క్వాలిఫికేషన్ కింద భావిస్తారు. అంటే నిజం చెప్పాలంటే ఇదంతా ఒక ఆర్టిఫిషియల్ ఇదండి. నిజానికి హైట్‌లో ఏముంటుందండి? ఏముండదు. ఎవరి హైట్ ఆళ్ళది. ఇప్పుడు మేము 6 అడుగులు పెరిగి పీకిందేముంది, చిన్నగా ఉన్నాళ్ళు చేయలేనిదేముంటుంది. మీరు గమనించండి. ఒక ప్రతిభని లేతే ఇతరత్ర మీకుండే దీన్ని చూపించడం కోసం హైట్ అనేది ఎప్పుడు కొలమానం కాదండి. చాలా తక్కువ సందర్భాల్లో. అది కూడా మీకేదో ఆర్టిఫిషియల్ అడ్వాంటేజ్ వస్తుంది తప్ప నిజమైన అందం ఇప్పుడు 'టెండూల్కర్' ఉన్నాడు. 'టెండూల్కర్' చూడండి ఏమంత హైట్ ఉంటాడు. 'గవాస్కర్' గానీ, అట్లానే మంచి డాన్సర్లు వేసుకుంటే మన తెలుగులో 'అల్లు అర్జున్' గానీ, 'జూనియర్ ఎన్టీఆర్' అలానే 'రామ్ చరణ్' వీళ్ళంతా హైట్ లేరు కదా. ఇంకా అనేక మందిని మీరు గమనించండి. ప్రపంచవ్యాప్తంగా ఉండే చూసుకునే వాళ్ళలో ఇప్పుడు గాంధీకి అయితే కనీసం చొక్కా కూడా లేదు ఆయనకి. స్వతంత్రం తీసుకొచ్చారు కదా ఆయన. హైట్లో ఏముండదండి. దయచేసి మీరు హైట్ ఉంటే చాలా బాగుంటుంది. అందం అనేది రిలేటివ్ మాట అండి. అందం ఎలా ఉంటుందంటే మంచి మాట తీరు, ఎదుటి మనిషిని చూడగానే మొహంలో వచ్చే చిరునవ్వు, ఆ చిరునవ్వుతో మనం అంటే మరి మనిషి స్వభావం ఈ ప్రపంచంలో చిరునవ్వుని లేకపోతే నవ్వగలిగే హక్కున్న ఆ రైట్ ఉన్న జంతువు ఎవరంటే మనిషే కదా. దాన్ని మనం ఉపయోగించుకోవాలి కదా. సాటి మనిషిని మనం ప్రేమిస్తూ ఉంటాం. మన మంచి మాట లేదా మనకుండే ప్రతిభ ఈ ఎత్తుల్ని, నలుపు రంగుల్ని లేకపోతే తెలుపు రంగులను లేదా బట్టపుర్రల్ని వీటిని చూడదు. వీటికి అతీతమైంది. ఆ మనిషిని అందరూ లైక్ చేస్తారు. అలా చూసుకుంటే ఇండియాలో కల్లా అద్భుతమైన అందగాడు ఎవరంటే మహాత్మా గాంధీ అని చెప్పాలి. ఎందుకంటే ఆయన అలా అలవాటు పడిపోయాం. అందమేముంది, ఇట్స్ ఎ రిలేటివ్ టర్మ్ ఆల్వేస్. కాబట్టి కొంతమంది ఆ మధ్య ఆపరేషన్ హైట్ పెరగటం కోసం వేరే ఒక కార్పొరేట్ హాస్పిటల్లో ఆర్టిఫిషియల్గా ఇది కొట్టి పెంచారు. ఎంత దుర్మార్గం అంటే నిజంగా ఉరి తీయాలండి. అడిగిన బుద్ధి లేని గాడిద ఎలాగో వచ్చాడు అనుకోండి. డబ్బు కోసం మనం పెంచడం ఏంటండి. సో అలాంటి ప్రయత్నాలు మానండి. ప్రకృతి పరంగా మీ జీన్స్లో ఏముందో మీ బోన్ను అలా డిసైడ్ అవుతుంది. ఇప్పుడు నేను ఇలా ఇంత ఫ్రేమ్తో ఉన్నానంటే మా తాతగారు మా నాన్నగారు నాలాంటి ఫ్రేములు కాబట్టి నాకు వచ్చింది. లేదా మా మేనమామలు ఎవరైనా సన్నగా ఉన్నా మనకు వచ్చే బట్టతళ్ళు కానీ ఇలాంటివన్నీ కూడా మన వారసత్వాలు జీన్స్ ఎక్కువ ప్లే చేస్తాయి. సూపర్ఫిషియల్గా కనిపించేయన్ని. సో మీకు లేనిది ఎక్కడి నుంచి వస్తుంది? మీకు అది అసలు మైనస్ అని ఎందుకు అనుకుంటున్నారు? కావాలంటే చూసుకోండి. బారుగా ఉండే హైట్గా ఉండే స్టార్స్ బాగా డ్యాన్స్ చేస్తారా? హైట్ తక్కువ ఉండే స్టార్స్ ఎక్కువ డ్యాన్స్ చేస్తారు. మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఎప్పుడైనా సరే. సో ఒక ప్లస్కి ఒక మైనస్ రెండు ఉంటాయి దేంట్లోనైనా సరే, ప్రోస్ అండ్ కాన్స్. మీరు మీ దాంట్లో మీరు లోపాలు ఎత్తుకుంటూ బిగిన్ అయితే ఎప్పుడూ అలా ఉండదు. మీ పర్సనాలిటీ మీకు ప్రకృతి ఇచ్చిన లేదా మీ ఫాదర్ పేరెంట్స్ నుంచి వచ్చిన ఆ పర్సనాలిటీకి దయచేసి వంకలు పెట్టమాకండి. అది చాలా చాలా తప్పు, తీవ్ర నేరం కూడా. మీరు కొంతమంది చెప్తారు చిట్కాలు, ఈ మందు వాడితే పెరుగుతారు. పచ్చి అబద్ధం, పచ్చి మోసం. అలాంటి హైట్లు పెరగటానికి మ్యాజిక్లు ఏమి ఉండవు. ఒక స్ట్రక్చర్ ఉంటుంది బేసికల్గా. ఈ లావు పెరగటానికి లావు తగ్గటానికి లాంటివి అంటే అది వేరే విషయం. హైట్ అనేది బోన్కు సంబంధించిన మ్యాటర్. అది ఒక ఫ్రేమ్ కూడా ఉండాలండి. జస్ట్ హైట్ పెరిగితేనే కాదు, హైట్ పెరగటంలో ఉండే అనర్థాలు కూడా చాలా ఉంటాయి. ఆర్టిఫిషియల్గా మీరు చేసే ప్రయత్నాల వలన ఎటువంటి ఉపయోగం లేదు. మీరు కొంచెం హైట్గా కనిపించాలంటే చిన్న చిన్న టెక్నిక్స్ పాటించండి. మీరు కనుక ఫిట్నెస్ బాగా చేసి కొంచెం చెస్ట్ ఎక్సర్సైజ్ లాంటివి కానీ లేదా బస్కిల్ అలాంటివి బాగా తీసినప్పుడు మనం మామూలుగా కొంచెం కుదించుకుపోయేంత కాస్త వెన్నెముక ఇలా ఇలా మామూలుగా ఇలా వంగబడి ఉంటాం మామూలుగా. అలాంటిది మీరు అలా నుంచున్నప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీ వెన్నెముక ఎప్పుడైతే స్ట్రైట్గా ఫిట్గా ఉన్నారో ఉన్నంతలో అంటే మీరున్నదాన్ని కొంచెం హైట్ ప్రజెంటేషన్ అనేది బాగా ఇదిగా ఉంటుంది. ఇంకొక మంచి టెక్నిక్, మీరు హైట్ పెరగటానికి మంచి టెక్నిక్ ఏంటంటే మీకంటే పొట్టాళ్ళ పక్కనేసి తిరగండి. ప్రపంచంలో దీనికంటే హైట్ పెంచే మార్గం లేదు. కాబట్టి కాస్మెటిక్ అనేది మర్చిపోండి. అది ఏ అడ్వాంటేజ్ కోసం మీకుందో మీరు అది చూసుకోండి. మీ బలాలను మీరు గుర్తించండి. ఇలాంటి బలహీనతను ఏమీ చేయలేని బలహీనతలు కాదు. మీరు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా అలాంటి పుట్టుకతో వచ్చిన జీన్స్తో వచ్చి కొన్ని మారవు. అసలు అది పారామీటరే కాదు. కాబట్టి అటువంటి ప్రయత్నాలన్నీ వ్యర్థ ప్రయత్నాలు. ఆ మందుల బారిన కానీ ఏది కూడా అటువంటి మోసగాళ్ళ వల్ల మీరు పడమాకండి. హైట్లు అనేది ఎవరో పెంచలేరు. థ్యాంక్ యూ.